ఓం నమో నారసింహాయ నమః. ఓం శ్రీ ప్రత్యంగిరాదేవియే నమః. స్నేహితులారా, మన పురాణాలలో అత్యంత గగురుపాటు కలిగించే ఘట్టం ఏదైనా ఉందంటే అది ఇదే. హిరణ్యకశిపుడిని చీల్చి చెండాడిన తరువాత కూడా నరసింహస్వామి ఆగ్రహం చల్లారలేదు. ఆ ఉగ్రాన్ని ఆపడానికి సాక్షాత్తు ఆ పరమశివుడే ఒక భయానకమైన రూపంలో అవతారం ఎత్తాల్సి వచ్చిందని మనకు తెలుసా? ఆయనే శరభేశ్వరుడు. మరి ఆ శరభేశ్వరుడి నుండి పుట్టిన మహా ప్రచండ శక్తి శత్రు సంహారిణి అయిన ప్రత్యంగిరాదేవి ఎవరు? ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఆ పూర్తి రహస్యం తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు మిస్ అవ్వకండి. అతను సామాన్యుడు కాదు, బ్రహ్మవరం పొందిన హిరణ్యకశిపుడు. అతడిని సంహరించడానికి విష్ణుమూర్తి సగం మనిషి సగం సింహం నరసింహుడుగా అవతరించాడు. ప్రహ్లాదుని కాపాడాడు. హిరణ్యకశిపుడు సంహరించాడు. కానీ ఆ తర్వాత కూడా ఆయనలోని ఉగ్రత్వం, రౌద్రం తగ్గలేదు. ఆ సింహం గర్జనకు 3 లోకాలు వణికిపోయాయి. దేవతలంతా భయపడి కైలాసానికి పరిగెత్తి స్వామి అని శివుణ్ణి శరణు వేడారు. మహాదేవ, లోకాన్ని కాపాడు అని ఆర్తనాదం చేశారు. శివుడిని శరణు వేడారు. అప్పుడు శివుడు ధరించిన రూపమే శరభేశ్వరుడు. ఇది ఏ జంతువు కాదు, సింహం కన్నా పెద్ద శరీరం, 8 కాళ్ళు, పక్షి రెక్కలు, సింహపు ముఖం, 1000 చేతులు కలిగిన అత్యంత భయంకరమైన జీవి. శివపురాణం ప్రకారం శరభేశ్వరుడు వచ్చి, మీకు ఈ కథ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం ఇది చెబుతున్నాను అన్నమాట. శరభేశ్వరుడు వచ్చి నరసింహుణ్ణి తన రెక్కలతో బంధించి శాంతింపజేశాడు. కొన్ని పురాణాలలో దీనిని శివకేశవుల లీలగా, శివకేశవుల మహిమగా, మరికొన్నిట్లో పరమాత్ముడు తానంతట తానే శాంతించాడని చెబుతారు. మనకి రకరకాలుగా కథలు చెప్పుకుంటాము, కథలు వింటూ ఉంటాం పెద్దవాళ్ళు చెప్పినవి. అందులో ఇదొకటి అన్నమాట. కానీ శివభక్తుల నమ్మకం ప్రకారం ఉగ్రాన్ని ఉగ్రమే శాంతింపజేయాలి. ఆ శరభేశ్వరుడు నరసింహుడు తలపడినప్పుడు వెలువడిన అపారమైన శక్తి నుండి ఒక మహాశక్తి ఉద్భవించింది. శరభేశ్వరుని 3వ కన్ను నుండి, ఆయన రెక్కల నుండి ఉద్భవించిన ఆ మహాశక్తి, ఆ శక్తి స్వరూపమే శ్రీ మహావిష్ణువు, శ్రీ మహా ప్రత్యంగిరాదేవి. ప్రత్యంగిర అంటే శత్రువుల తాట తీసే దేవి అని మనం వింటూ ఉంటాము. ఆమె ఎలా ఉంటుందో తెలుసా? మగ సింహం యొక్క భయంకరమైన ముఖం, స్త్రీ యొక్క దివ్యమైన శరీరం, నల్లటి వర్ణం, 1008 సింహాల శక్తి, 1000 చేతులు. ఆమెను అధ్వర్ణ, భద్రకాళి, నారసింహ, సింహముఖి అని కూడా పిలుస్తారు. కానీ ప్రత్యంగిరాదేవిని నిజంగా గనక నైట్ పూట పూజిస్తే ఆమె ఉగ్రత వల్ల నీ చుట్టూ ఎంతమంది శత్రువులు ఉన్నారో వాళ్ళు నీ జోలికి రావటానికి కూడా భయపడతారు. ఆమె పేరు తలుచుకుంటే చాలు, శత్రువులు కూడా గజగజ వణికిపోతారు. ఈమె శివుని ఉగ్రత, విష్ణు ఉగ్రత కలిసిన శక్తి. అందుకే ఈమెను శివశక్తి
రూపిణి అంటారు. ఈమె ఒక్కసారి గర్జిస్తే దుష్ట శక్తులు, భూతప్రేతాలు పారిపోతాయి. అధర్వణ వేదంలో ఉంది. చాలా మందికి ఒక అపోహ ఉంది, ప్రత్యంగిరా దేవి అంటే కేవలం చేతబడి దేవత అని. కానీ అది కాదు, అది చాలా తప్పు. ఆమె రక్షణ దేవత, అందరినీ కాపాడే దేవత. కోర్టు కేసుల్లో ఇరుక్కున్నప్పుడు, అనారోగ్య సమస్యలతో బాధపడినప్పుడు, చేతబడి శక్తులు, నెగిటివ్ ఎనర్జీ అలాంటి విపరీతమైనది బాధిస్తున్నప్పుడు ఈ ప్రత్యంగిరా దేవిని మిరపకాయలతో గనుక పూజించినట్టయితే, హోమం జరిపించుకున్నట్టయితే మీ చుట్టూ రక్షణ వలయం ఏర్పడుతుంది. ఈమెను ఎవరు పూజించాలి? ఎవరైనా నరదిష్టి, చేతబడి, బ్లాక్ మ్యాజిక్, శత్రు బాధలతో ఇబ్బంది పడుతుంటే ఈ అమ్మవారి ఆరాధన అద్భుతమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది. కోర్టు కేసులు, శత్రువుల నుండి విముక్తి కోసం భక్తులు ఈమెను కొలుస్తారు. ఈమెకు ప్రత్యేకమైన పూజ ఏమిటో తెలుసా? మిరపకాయల హోమం. నిజమేనండి, ఈ మిరపకాయల హోమం జరిపిస్తే మీ శత్రువులు మీ దగ్గరికి రావటానికి కూడా గజగజ వణికిపోతారు. ఈ అమ్మవారికి ఎండు మిరపకాయలతో చేసే హోమం చాలా ప్రసిద్ధి. మిరపకాయలు నెగిటివ్ ఎనర్జీని పీల్చేస్తాయని, నెగిటివ్ ఎనర్జీ కూడా పారిపోతుందన్నమాట నమ్మకం. కానీ గుర్తుంచుకోండి, ఇది చాలా ఉగ్రమైన పూజ. నీకు శక్తి సరిపోదు, నువ్వు ఒంటరిగా చెయ్యకూడదు, ఎప్పుడు సొంతంగా చెయ్యకూడదు. తప్పనిసరిగా గురువు లేదా సిద్ధాంతి అయిన అర్చకుల చేత చేయించుకోవాలి. నువ్వు ఒక్కడి మటు కూర్చొని చేయకూడదు. అర్చకుల సమక్షంలో పూర్తి సాత్విక నియమాలతో శుచిగా చెయ్యాలి. ఎట్లా పడితే అట్లా చేయకూడదు, అది నీకే రివర్స్ అవుతుంది. భయంతో కాదు, భక్తితో కొలవాలి ఆ అమ్మని. కాబట్టి స్నేహితులారా, శరభేశ్వర ప్రత్యంగిరి కథ మనకు చెప్పేది ఏమిటంటే, ఒకటే, ధర్మాన్ని కాపాడడానికి అమ్మ వెలిసింది. భగవంతుడు ఎంతటి ఉగ్రరూపమైనా దాలుస్తాడు. అదే భగవంతుడు భక్తుల కోసం భక్తులను కాపాడడానికి కూడా అంతే కరుణామయుడుగా మారతాడు. అందుకని మీకేదైనా సమస్య కనుక ఉంటే ఆ ప్రత్యంగిరా దేవిని తప్పకుండా పూజించండి. అమ్మవారి కరుణ కటాక్షాలు మీ మీద ఉంటాయి. ఖచ్చితంగా మార్పు వస్తుంది. మీరు విపరీతమైన సమస్యల్లో ఉన్నప్పుడు ఒక్కసారి ఆ ప్రత్యంగిరా దేవిని ఒక్కసారి మనసులో తలుచుకోండి. ఒక కొత్త విషయం తెలిసిందనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పురాణ రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ శరభేశ్వరాయ నమః. ఓం శ్రీ మహా ప్రత్యంగిరా దేవియే నమః. ఇలాంటి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రైబే నాకు మోటివేషనల్గా ఉంటుంది.